తరుగు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. కానీ ఇప్పుడు సార్ ఇండస్ట్రీలో అప్పుడు దాకా కో డైరెక్టర్గా చేసిన వ్యక్తి ఒక్క సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టాడు అంటే మొత్తం ఇండస్ట్రీ మొత్తం ఆ డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటుంది ఒక నెల 2 నెలలు. అంతే. హిట్ కొట్టకపోతే అది వేరే విషయం అనుకోండి, హిట్ కొడితే అంటే ఫ్లాప్ ఇచ్చే వరకు మాట్లాడుకో అప్పుడు అది ఉండేది. నువ్వు లేక నేను లేను సూపర్ డూపర్ హిట్ మ్యూజికల్ గా కానీ అసలు ఇంకా దాంట్లో ఇంత కూడా చెప్పడానికి లేదు. అంటే ఎలా అంటే కథ కూడా మీరే రాసుకున్నారు కదా, అంటే ఇన్ని సినిమాలు చేసి 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 అన్ని మిక్స్ చేసి కొట్టారా లేకపోతే ఫ్రెష్ గా రాసుకున్నారా ఆ కథని? లేదు, అది చెప్పగానే షాక్ అయ్యారా సురేష్ బాబు గారి కథనే? నిన్నే పెళ్ళాడితే పెద్ద హిట్ అయింది. హిట్ అయినప్పుడు వాళ్ళ కాంపౌండ్ లో రామారావు అని ఒక అతను ఉండేవాడు. అతను ఐఐటి చదివాడు. ఓకే. సురేష్ బాబుకి అతను అంటే నమ్మకం. అతను ఏదో కథ రాసి చూపించాడు ఆయనకి. అయితే కాశీకి చెప్పన్నాడు. సరే నాకు చెప్పాడు అతను. చెప్తే నేను సురేష్ బాబుతో అన్నాను, అది యాజ్ ఇట్ ఈజ్ నిన్నే పెళ్ళాడతా పక్కన పెట్టుకుని 1 లైన్ ఆర్డర్లా ఉంది, మరీ అంత అలా ఉంటే కొత్తదనం ఏముంటుంది బాబు అన్నాను. అంటే ఈ జోనర్లో చేస్తే బాగుంటుందని ఉంది నా దగ్గర అని ఆయన అన్నాడు నాతోటి. నా దగ్గర ఒక కథ ఉంది, లైన్ చెప్తాను వినండి, మీకు బాగుంటే దాన్ని చేద్దాము అని చెప్పి. ఏంటి చెప్పు అంటే సంక్రాంతి, సంక్రాంతి అని కూడా ఉంటుంది. అది ఏంటంటే ఒక 2 ఫ్రెండ్స్, వాళ్ళకి అబ్బాయి వీళ్ళకి అమ్మాయి, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని వీళ్ళిద్దరూ ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళిద్దరి మధ్యన లవ్ క్రియేట్ అవుద్ది. లవ్ క్రియేట్ అయినప్పుడు వీళ్ళిద్దరు బిజినెస్ రైవలరీగా మారిపోయి గొడవలు వచ్చి విడిపోయి వాళ్ళని సపరేట్ అవ్వమంటారు. అప్పుడు వాళ్ళు ఎదురు తిరుగుతారు. మేము ప్లెయిన్గా ఉన్న వాళ్ళని మాకు మీరు ఎంకరేజ్ చేసి మేము పెళ్లి చేసుకోవాలని మేము కలిసి ఉండాలని చెప్పారు. మా ఇద్దరి మధ్యన లవ్ వచ్చిన తర్వాత మీరేంటే మళ్ళీ విడిపోమంటారు, మేము విడిపోమని చెప్పి వాళ్ళు సపరేట్గా ప్రేమించుకుని ఇచ్చేస్తే అప్పుడు చచ్చినట్టు పేరెంట్స్ అందరూ కూడా సరెండర్ అవుతారు అని ఒక లైన్ ఉంది అని. సో ఇది బాగుంది కదా, దీన్ని ఈ నిన్నే పెళ్ళాడతా ఫ్లేవర్లో 1 వీక్లో చేయండి అని అంటే అప్పుడు నువ్వు లేక నేను లేని వచ్చి. ఓకే. సో 1 వీక్లో కథ రాసేసుకున్నారు. చాలా ఫాస్ట్గా అయిపోయింది ఆ కథ. వెంటనే అనుకున్నారా దీనికి తరుణ్ ఆత్య అగర్వాల్ హీరో హీరోయిన్ అని, లేకపోతే వేరే వాళ్ళు అనుకున్నారా? అంటే యాక్చువల్గా బాబు మహేష్ బాబుని అడుగుదాం అనేవాడు ఆయన ఈ సినిమాకి. అప్పుడు ఆయన ఏ సినిమా చేస్తున్నారు? వంశీ అనుకుంటా. ఓకే. ఒప్పుకున్నారా? చెప్పారా కథ? ఈయన అడిగితే ఒప్పుకోవచ్చు. బట్ నేనేమన్నానంటే నాకు ఇప్పటికే లేట్ అయింది, మహేష్ బాబు అంటే మళ్ళీ ఏ సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోద్ది, అదంతా రెడీగా ఉంది అంటే అది ఎప్పుడవుద్దో తెలీదు. దట్టు ఇదేమో టెండర్ లవ్ స్టోరీ, తరుణ్ నువ్వే కావాలి అన్నీ హిట్ అయినాయి కదా, తరుణ్ సరిపోతాడంటే అయితే వెళ్ళి రోజారామణి గారితో నువ్వు మాట్లాడి కథ చెప్పి అన్నాడు. అప్పుడు ఆవిడకి ఫోన్ చేసి నేను వెళ్ళి కథ చెప్పి ఓకే చేసి ఆమె చూసుకునే వాళ్ళు అప్పుడంతా వెంటనే అడ్వాన్స్ ఇప్పించేసి, తర్వాత హీరోయిన్ గా శ్రీదేవి అని మంజుల గారి అమ్మాయిని వెళ్ళి కథ చెప్పి ఈశ్వర్ చేసిన అమ్మాయికి చెప్పి ఆ అమ్మాయికి నచ్చింది కదా, ఆ అమ్మాయిని ఓకే చేసాం. ఓకే చేశాక ఎందుకో నువ్వు నాకు నచ్చావు సూపర్ హిట్ అయిపోయాక ఈ అమ్మాయి మన చేతిలోనే ఉంది కదా, ఈ అమ్మాయిని పెడదామని అన్నారు ఆయన. ఓకే ఓకే అన్నాం. ఆర్తి అగర్వాల్ కూడా కరెక్ట్గా ఫిట్ అయింది క్యారెక్టర్. ఇద్దరు బాగా సరిపోయారు. ఆ సినిమా తర్వాత వాళ్ళది సూపర్ హిట్ పేరు వాళ్ళిద్దరిది. ఇండస్ట్రీలో వాళ్ళ పేరు ఉన్నట్టు ఏ పేరు ఉండేది కదా, అంత బాగుండేది వాళ్ళు. బట్ మహేష్ బాబు గారు అనుకుంటే హీరోయిన్ ఎవరు అనుకున్నారు ఆ టైంలో? అంటే హీరోయిన్ వరకు వెళ్ళలేదు, అంటే ఆయనే ఫైనలైజ్ అవ్వలేదు కదా, ఈయన కూడా వెళ్ళి అడగలేదు. అడుగుదామా అని, అంటే స్టోరీ బాగుంది కదా అడుగుదామా అని ఉండేది ఆయనకి. ఓకే ఓకే. బట్ ఆయన డెఫినెట్గా కొత్త డైరెక్టర్ అయినా కూడా సురేష్ ప్రొడక్షన్స్ అంటే చేసి ఉండేవారేమో. మనం బాగా లేట్ అయిపోద్ది అనే దాంట్లో అప్పుడు నేను వచ్చి 3 సినిమాలు అనుకున్న 4వ సినిమా కూడా చేస్తాను నేను. ఓకే. కలిసి ఉన్నారా కూడా చేశాను యాజ్ ఏ కో డైరెక్టర్గా. బట్ ఆల్మోస్ట్ అందరు ఆర్టిస్టులు మీకు మంచి క్లోజే కదా. కాశీ డైరెక్టర్ అవుతున్నారంటే ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఉండుంటారు ఆ టైం. నా విశ్వనాథ్ గారే సపోర్ట్ చేశారుగా. యాక్చువల్గా నువ్వు లేక నేను లేనిలో రంగనాథ్ గారు ఆ క్యారెక్టర్. ఓకే.
నేను విశ్వనాథ్ గారు అయితే బాగుంటుంది అని అంటే ఆయన అప్పటికే చాలా పెద్ద ఇదైపోయాడు, బిజీ అయిపోయారు. బాగా బడ్జెట్ ఎక్కువైపోద్ది కదా, ఆయన 10-12 అడుగుతున్నారు అది ఇది అని సురేష్ బాబు అన్నారు. 10-12 సినిమాకి అండి, పర్ డేకా? సినిమాకి అని అంటే నేను మాట్లాడతాను అని చెప్పి గ్రీన్ పార్క్కి వెళ్ళి విశ్వనాథ్ గారితో, సార్ నా ఫస్ట్ ఫిల్ము మీరుంటే నాకు బాగుంటుంది, బడ్జెట్ సైడ్ కొంచెం ఇబ్బందులు ఉన్నాయంటే నీ వరకు నేను ఏం ఆలోచించకుండా చేస్తాను, చేసుకో అన్నాడు. నన్ను చాలా ఇష్టపడేవాడు ఆయన. ఆయన చేశారు కూడా సేమ్ అలాగే. దానికి కూడా ఒక రీజన్ ఉంది ఏంటంటే, కలిసున్నవారు ఆయన అప్పటికి శుభ సంకల్పం అనే ఒక సినిమాలో వేషం వేసి గ్యాప్లో ఉన్నాడు ఆయన. ఓకే. పెద్దగా క్యారెక్టర్స్ రాలేదు ఆయనకి. ఆ టైంలో మేము కలిసి ఉన్నవారిలో తాత క్యారెక్టర్కి కైకాల సత్యనారాయణ గారికి అడ్వాన్స్ ఇచ్చేసాం. ఇచ్చేసి ఫిక్స్ చేసాం. కానీ ఎక్కడో అందరూ డిస్కషన్లో ఆయన రొటీన్ అయిపోతాడు తాతయ్య అంటేనే, ఆయన ఎన్నో సినిమాల్లో చేశాడు, ఎవరినైనా వేస్తే బాగుండని వేరే ట్రైల్ చేస్తూ ఉండేవారు. విశ్వనాథ్ గారు అలా రిలేటివ్స్ని తీసుకుని స్టూడియో చూపించడానికి రామనాయుడు స్టూడియోకి వచ్చాడు. ఆయన ఆ వచ్చినప్పుడు ఆయన గెటప్, ఆ మీసాలు ఇలాగా పెట్టి వైట్ మీసాలు ఒక గెటప్లో వచ్చాడు ఆయన. ఓకే. చూడగానే నాకు బాగా ఇంప్రెసివ్గా అనిపించి సురేష్ బాబు ఫోన్ చేసి, విశ్వనాథ్ గారు కింద మన నచ్చావే పాలపిట్ట సాంగ్ ఉంది కదా, ఆ సెట్ వేస్తున్నాం, ఓకే, ముందు సాంగ్ తీసేద్దాం. ఓకే. ఆ సెట్లోకి వచ్చారండి, మీరు రండి, చాలా బాగున్నాడు, తాత క్యారెక్టర్కి ఆయన అయితే భలే ఉంటాడని చెప్పంటే, ఆయన పైన ఉండేది ఆఫీస్ సురేష్ బాబు. అవును. కిందకు వచ్చి చూసి ఆయనతో మాట్లాడి విష్ చేసి, నిజమే కాసి చాలా బాగున్నాడు ఆయన, భలే ఉంటుంది, కానీ సత్యనారాయణ గారికి ఎలాగా అంటే, నేను చెప్తానులే బాబు అన్న. సరే నువ్వు ఏదోలా మేనేజ్ చేసుకో, ఈయన ఫిక్స్ చేసేద్దాం అని చెప్పి అప్పుడు ఆయన్ని కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకొని చెప్పగానే ఒప్పేసుకున్నారా? ఆయన అంటే కొన్ని ఫుడ్ గట్ట ఇలాంటివన్నీ ఇంట్లోంచి పంపించి సురేష్ గెస్ట్ హౌస్లో ఆయన ఉండి అలాగేయో వాటితోటి ఆయన చాలా హ్యాపీగా ఒప్పుకున్నాడు. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో వరుసగా ఆయనకు సమరసింహారెడ్డి, నరసింహనాయుడు ఇలాంటి మంచి మంచి క్యారెక్టర్లు అన్నీ వచ్చినాయి. ఫాదర్ అంటే ఆయన ఆ టైంలో. అలాగే సత్యనారాయణ గారికి వెళ్ళి చెప్పాను నేను, సార్ ఏమనుకోకండి, మీకు సినిమా పోయినట్టు అంతే, కానీ ఆ డైరెక్టర్కి ఒక కొత్త తాత ఉంటే ఆ ఫ్రెష్నెస్ ఉంటుందని ఫీల్ అవుతున్నాడు తమిళ డైరెక్టరు అని అంటే, అప్పుడు ఆయన అన్నాడు, వేరే ఎవరైనా నా ప్లేస్లో వేరే ఎవరిని పెట్టినా నేను ఫీల్ అయ్యేవాడిని, విశ్వం గారిని అంటున్నావు కాబట్టి నాకు ఆ ఫీలింగ్ లేదు, ఆయన నాకు చాలా మంచి సినిమాలు తీశాడు, శారద ఇలాంటి సినిమాలన్నీ, సూత్రధారులు అని చెప్పి ఆయన కూడా హ్యాపీగా ఒప్పుకున్నాడు. ఓకే. కానీ సార్ నువ్వు లేక నేను లేను ఎంత బడ్జెట్లో అయిపోయింది అప్పుడు? 2 కోట్లే సినిమా అంతా. ఎంత కలెక్ట్ చేసి? మామూలుగా అయితే 2.5 అయితే చిరుజల్లు అనే సినిమా రిలీజ్ అయ్యి ₹1 కోటి కూడా రాలేదు. అవును, ఫ్లాప్ అయింది. అవును. అప్పుడు ఏంటి కాసి మనం ఇలా పెద్ద ఎక్కువ బడ్జెట్ పెట్టాము, ఆ సినిమా ఎంత కూడా కలెక్ట్ చేయలేదు, ఏం చేద్దామని అడిగాడు ఆయన. ఏముంది బాబు, నేను ఫస్ట్ టైం డైరెక్టర్ని, బిజినెస్ అంతా మీకు ఎక్కువ తెలుసు, క్వాలిటీ పోకుండా ఎక్కడ తగ్గిద్దామో మీరు చెప్పండి, తగ్గించడానికి నేను కూడా రెడీ అంటే, ఇది తీసేద్దాం, ఇది తీద్దాం అని చెప్పి 2కి తీసుకొచ్చాం. 2కి తీసుకొచ్చి సినిమా అంతా కంప్లీట్ అయిపోయింది, క్లైమాక్స్ కూడా అయిపోయింది, సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి, సినిమా అద్భుతంగా వచ్చింది. వాళ్ళ ఫ్యామిలీ చూసి చాలా పెద్ద హిట్ అవుద్ది, చాలా బాగుంది సినిమా అని వాళ్ళు ఫీల్ అయ్యారు. వెంటనే ఊటీ, మైసూర్, తర్వాత పొల్లాచి, కేరళ ఇవన్నీ వెళ్దామని చెప్పి ఆ 20 లక్షలు 30 లక్షలు ఎక్స్ట్రా బడ్జెట్ పెట్టి ఆ సాంగ్స్ అన్ని తీసాం. సో దాదాపు 14 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. 14 కోట్లు ఆ రోజుల్లో పెట్టి తీస్తే. ఇప్పుడు ఆ రోజుల్లో అదే అప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు 1400 కోట్లు అంతే కదా. అంతే కదా. అప్పుడు ఆ 14 కోట్లు ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు అయి ఉంటుంది కూడా. అంతే. మీకు రెమ్యునరేషన్ ఎంత? సురేష్లో రెమ్యునరేషన్ ఉండేది కదా అప్పుడు, ఫ్రీగా చేశారు సినిమా, మంత్లీ శాలరీ లాగే ఉండేది. ఎంత ఇచ్చారు అనేది ఉండేది కదా, ఎవరికైనా సరే మనకి ఛాన్స్ ఇస్తున్నారు కదా అంతే. తర్వాత సినిమాలో మనం డబ్బులు సంపాదిస్తాం కదా అనేది ఉండేది. ఓకే. సురేష్లో ఆఫర్ రావడం గ్రేట్ అనుకుంటారు, అంతేనా? అంతే కదా.
ఓకే. అదొక బ్రాండ్ అప్పుడు. సో ఇప్పుడు దాంట్లో కొన్ని పాటలు కూడా రాశారు కదా మీరే? ఒక పాటే. ఒక పాటే. ఏ పాట సార్ అది? ఏదో ఏదో అయిపోతుంది ఎదలో ఏదో మొదలైంది. ఏదో ఒకసారి ఒక 2 లైన్స్ పాట రూపంలో కాకపోయినా మాట రూపంలో చెప్పండి. అదే ఏదో ఏదో అయిపోయింది ఎదలో ఏదో మొదలైంది, ఆ, నిన్నే చూడాలని నీతో ఉండాలని మాటే చెప్పాలని మనసే ఒప్పాలని, ఆ. అది ప్రేమో ఏమో తెలియని వింత భావన, అది ప్రేమే నేమో అనమని కొంటె భావన. కొంచెం వింటానికి బాగాలేదు కానీ పాట రూపంలో పాడండి. అది ఎవరితో ఇప్పుడు నువ్వు సింగర్ని తీసుకురావాలి. నువ్వు అసలు ఇది ఇంటర్వ్యూ నుంచి డిలీట్ చేయి, ఎందుకంటే గొంతు బాగోలేని వాడితో పాటని మాటల్లాగా చెప్పమని 200% డిలీట్ చేయమండి. మామూలుగా అయితే నేను చెప్పకూడదు. పెళ్ళయింది అప్పటికి? ఎంత కావాలి ఆ సినిమా అప్పటికి? ఓ అయిపోయిందా? ఓకే. సో అయితే మేడం ఊహించుకుంటే రాసి ఉంటారు అయితే. ఇంకేదోటి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.